మా యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవ, మారిన వారపులేని దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో వాగ్దానం చేసిన దేవ, ఆపత్కాలన ఆపత్కాల సహాయం ఆపత్కాల సమయంలో మొదలెట్టినప్పుడు వినిపించే దేవుడు గొప్ప దేవుడు తీసుకోవచ్చున్నాను. దాన్ని సఫలపరిచే దేవుడి తీసుకోవాలని మనోభిష్టం నెరవేర్చగలిగిన నాయన దేవుడి తీసుకోవాలని తీసుకోవచ్చున్నాను. సమస్తము నేను ఒక దారుణంగా దయచేస్తున్న గొప్ప దేవుడిని తీసుకోవాలని తీసుకోవచ్చున్నాను. యేసుక్రీస్తు ప్రభావం ముఖ్యంగా జగదీశ్వరుడు సహాయం చేసే సహోదరుడు కడ్డీ కృష్ణ మార్గంలో సహాయం చేసి అద్భుతమైన సహాయం చేసి ఆయన ఉద్యోగ వివాహ విషయంలో ఆయన కార్యం జరిగించండి. కృప చూపించబడి మాట్లాడుతున్నాం. కుదిరి కుటుంబాన్ని జీవించని ఆస్వాదించండి. రాలి దేవపరచండి, జీవించని ఆస్వాదించండి. సహాయం చేయండి. మంచి ఆదరణ పిల్లల విద్యలో వచ్చి మానవుడు సహాయం పొందండి. విద్యలు బట్టి పొందండి. మన ప్రసన్నత డ్యూటీలో రాకపోవడం మాట్లాడుతున్నాం. మరి కుటుంబంలో ప్రతి ఒక్క ఆకారం పంపించండి. వెనక నా అప్పు విషయంలో విడుదల గ్రహించండి. మరి కారు విషయంలో కూడా విడుదల గ్రహించబడి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క సమస్యలు అద్భుతమైన సహాయం గ్రహించబడి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చూపించి వైపుబడి మాట్లాడుతున్నాం. కాలిని దీవించండి, ఆశ్రమించండి. యేసుక్రీస్తు ప్రభావం మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు బాబు బట్టి స్తోత్రాలైనా ఆయన దీవించండి, ఆశీర్వదించండి. మరి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి పొందండి. సోదరి మనులను మరి భర్తలను మరి సంతానం దీవించి ఆశీర్వదించండి. బాబు ఆయన ఆయన ఫీల్డ్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగ ప్రయత్నాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సమస్యలో అద్భుతమైన సహాయం చూపించండి, సహాయం చేయండి. ఆయన వివాహ వెళ్ళే సహాయం సహాయం జీవించండి, ఆశీర్వదించండి. సోదరి మనలను ఆశీర్వదించండి. వంశీ రక్షించబడిన బిడ్డ దేవ సహాయం చేయండి. ప్రభుత్వం చూపించండి తండ్రి. తిరిగి సంఘంలో చేర్చుకున్నట్టు మీరు కార్యం జరిగించండి. మా దేవ ప్రభుత్వం చూపించబడి మాట్లాడుతున్నాం. సహాయం చేయండి తండ్రి. ఆయన జీవితంలో బట్టి జీవించి ఆశీర్వదించండి. మంచి ఆదరణ దయచేసి భర్తల రామన్నాను వదిలిని బట్టి తీసుకోవటాన్ని బహుమానించిన వారి కుమారులను, వారి భార్యలను, వారి సంతానాన్ని జీవితం ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఆయన దేవ సహాయం దయచేసి మునిస్వామి ఆయన భార్య వారి కుమారులను బట్టి తీసుకోవచ్చున్నాం. మునిస్వామి వారి ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతమైన సహాయం గురించి బహుమానించవచ్చు. వారి హృదయ కోసం నెరవేర్చిన బహుమానించవచ్చు. పిల్లలు మీరేదైనా మంచిగా చూపించండి. వర్కాలు ఆయన దయచేసి మున్సిపల్ కూడా సభాస్వామి కనబడినట్లుగా ఆయన మీరు కార్యచరించారు. రంగా ఆయన వారి వారి సంతానాన్ని జీవించండి. పిల్లలు విద్యలు మీరు పని పొందండి. దేవ సహాయం దయచేయండి. మరి దేవ కృప చూపించండి. దానవన కూతుర్లను ఆయన అల్లులను మనవలను మనవారిని దీవించి ఆశీర్వదించి అనుకుంటున్నాను. తాతయ్య ఆయన భార్య సంతాన్ని, నరసింహ ఆయన భార్య సంతానాన్ని, దేవ యాకోబు ఆయన భార్య సంతాన్ని బట్టి దీవించి ఆశీర్వదించి పొందండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం తీసుకుంటుందండి. యేసుక్రీస్తు ప్రభావం మీకు స్తోత్ర పెద్దల తల్లి ప్రార్థిస్తూ సహాయం చేయండి. మంచి ఆదరణ ఆరోగ్యాలు పెంచుకుంటున్నాను. కృప చూపించండి. మరి ఇస్సాకును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఇస్సాకు వృద్ధిలో నేను సహాయం చేయించడానికి చేయించిన ఉద్యోగ ప్రయత్నాలలో మీరే కార్యం జరిగించండి. అధికారులను దీవించమని దేవ కార్యం జరిగించమని మనం కొంటున్నాం. ఇస్సాకు తల్లిదండ్రులను దీవించండి, ఆశ్రయించండి. తల్లికి మంచి ఆదరణ చేయండి. మరి ఇస్సాకు సోదరి వివాహంలో మీరు సహాయం తీసుకుంటున్నాం. యువ ప్రభుత్వం మరి ఇస్సాకు వివాహంలో సహాయం తీసుకుంటున్నాం. సహాయం చేయండి. ఇస్సాకు మంచి ఆదరణ చేయండి. ఏర్పడుతున్న అసంతృప్తి జీవించని ఆశ్రయించండి. వృద్ధిపరచండి.
రాజు మరెమ్మ బట్టి స్తోత్రాలను బహుమాని సంతానాన్ని దీవించి ఆస్వాదించి మీరు మేము కుటుంబాన్ని పంచుతున్నాం. దేవ సహాయం దయచేయండి. భోగాల కుటుంబ సభ్యులు పెట్టి స్తోత్రాలు దేవ కుటుంబ సభ్యులను కుటుంబానికి రక్షణ మార్గం దయచి ఆమె చేయించిన వ్యాపారాన్ని దీవించండి. అభివృద్ధి పరచడం మార్పించడం సహాయం దయచేయండి. సోదరుడు బట్టి అక్కని బట్టి మీకు స్తోత్రాలైనా దంపతి నాశనం బహుమానించిన భక్తి పాల్పడి స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఇదివరైనా కుమారుడు జ్ఞాన భక్తి ఎందుకంటే డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవుతారు. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. దీవించాలి ఆశ్రయించిన సీఏ కూడా ఇదివరైనా రాబో దినాలలో రాబోచిన విజ్ఞాపకులకు సహాయం దయచేయండి. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పాను. నీవు నడవలసిన మార్గం నీకు బోధించడం వాగ్దానం చేసుకుని స్తోత్రాలు చేయించుకుంటున్నాను. దేవ సహాయం దయచేయండి. క్లాస్ అంటే మంచి మార్గంలో కోసం సహాయం చేశారు. రాబోతుందని చెప్పి మీరు ప్రభుత్వం మార్చుకుంటున్నాను. పుట్టిన ప్రాంతం దశ ఎత్తున్నాడు ఇలాంటి పర్యాలు ప్రమాదానికి అస్వస్థతలు సహాయం దయచేయండి. దేవ ప్రభుత్వం చూపించండి. సహాయం దయచేయండి. మరియు వ్యవసాయ కట్టుకు నుంచి ఆలోచించి పంట పొలాలను దీవించండి. ఆశీర్వదించండి. ప్రభుత్వం చూపించండి. పంట కావాల్సిన నైనా వర్షాలు వాతావరణం సమకూర్చబడుతున్నాను. సహాయం దయచేయండి. మరి వాహనాలు వివరించండి. మరి వారు దీవించండి. సహాయం దయచేయండి. మరి వారి కుటుంబంలో ప్రతి ఒక్క కొంతమంది వ్యవసాయ మోకాళ్ళకు బాధపడుతున్నాడు. ఆయన గాయాలను ముట్టి ఆయన ఉన్న ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థపరిచి సహాయం దయచేయండి. మందిరంలో ప్రార్థించిన అతిథులు సహాయం దయచేయండి. వారి దగ్గర కార్యం జరిగించుకోవడం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభావం స్తోత్రాలైన యాడికి క్రైస్తవ కోరుకున్న నిర్మాణం కొరకై ప్రార్థించి పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున దీవించండి. ఆశీర్వదించండి. దేవ కృప చూపించండి. సహాయం దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభావం మన ఎరకల పైన రేగుష విషయంలోనూ నా కుశల బాధ విషయం మీద సహాయం గురించుకోవడం అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభావం మీద సహాయం గురించండి. సహాయం గురించుకోవడం అనుకుంటున్నాను. దేవ సహాయం దయచేయండి. రవీణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలను ఉద్యమాన్ని బట్టి మీకు స్తోత్రాలను దంపతులు బహుమానికి ఇచ్చిన కుమార్తెను బట్టి కుమారుని బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కుమార్తెలు కుమారుడు ఉండేది అపేక్షించారు. నాన్న వారి ఉద్యోగ వివాహ విషయంలో జరుగుతున్న ప్రయత్నం బట్టి దీవించండి. ఆశీర్వదించండి. కృప చూపించబడి మాకు కూడా మంచి ఆదరణ ఆరోగ్యం దయచేయండి. సహోదరు రవీణ మార్పు చూపించి కార్యం జరిగించండి. ఇదిగోనైనా సేనాను దైవం పట్టినవాడు ఇదిగోనైనా వాడిని బాగు చేశారు. స్తోత్రాలు చేయించుకోవచ్చు. మీకు అసాధ్యమే లేదు కాబట్టి దేవాయన ప్రతి దుర్వశ నుంచి సంపూర్ణమైన విడుదల పొందినట్లుగా మీరు కార్యం జరిగించుకుంటూ అనుకుంటున్నాను. సహాయం గురించి కృప చూపించండి. ఏరియా గారు మరి ఏరియా గారి తల్లికి మంచి ఆదరణ మీద వచ్చి ఆశ సంరక్షణ దీవించే అవసరం ఉందండి. ఏసఐ ఆయన భార్య సంతానాన్ని దీవించే అవసరం ఉందని ఏసఐ స్వస్థపరచండి. బాబా ఆయన భార్య సంతానాన్ని తల్లిని రాబర్ట్ వ్యాపారాన్ని పెట్టి దీవించే అవసరం ఉంటుంది. సహాయం తెచ్చండి. బీసీ సాగు పట్టి స్తోత్రాలు ఆయన భార్య పట్టి స్తోత్రాలు వారి దంపతుల ఆశలకు బహుమానం ఇచ్చిన కుమార్తెను కుమారుని పట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పిల్లలు మీదైనను మనుషుల వచ్చిన జ్ఞాపకం దయచేయండి. మరి సార్ ఇచ్చిన ఉద్యోగం పట్టి స్తోత్రాలను డ్యూటీలో అధికారులకు సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఇంటి విషయంలో మీరు స్లాబెట్టి సహాయం చేసే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దేవకృప చూపించండి. ముందున్న పనులు కూడా మీరు సహాయం తెలియజేసుకుంటున్నాం. ఇంటిలో మన అప్పు విషయాలు కూడా సంపూర్ణమైన విడుదల గురించుకుంటున్నాం. సహాయం దయచేయండి. నరసింహ ఆయన భార్య వారి సంతానాన్ని దీవించండి. తర్వాత దీవించండి. నరసింహ మన ప్రతి వారి నుంచి స్వస్థపరచండి. నరసింహ తల్లి నుంచి ఆదరణ దయచేయండి. చెన్నై వారి సంతానాన్ని దీవించండి. దేవరత్నమ్మ ఆమెకు కుమారులను కూతురు కుటుంబం వారిని దీవించి ఆశీర్వదించి అనుకుంటున్నాం. సహాయం గురించండి తండ్రి. దేవ కృప చూపించండి. సహాయం గురించండి తండ్రి. మరి నాయన దేవ కృప చూపించండి. సహాయం దయచేయండి తండ్రి. మరి ఇంకొక అక్క కామెడీ అక్క వస్తుంది. ఆమె కుటుంబ సభ్యులను దీవించిన ఆశ కుమారుని యొక్క సహాయం దయచేసి మీరు మణిపోతున్న కుమారు పంచున్నాం. కాళ్ళు పడిని దీవించండి. ఆశీర్వదించండి. దేవ ఎంత స్వతంత్ర దేవేంద్ర వాక్యం వినారో వారు నీరు గట్టి పంపించండి. వినటవరం విశ్వాసం వినట క్రీస్తును గురించిన మాట వరకు పాటుపడి స్తోత్రాలు తెలియజేసుకుని సహోదరు దేవతను బట్టి ఉదరమని బట్టి స్తోత్రాలైనా వారి దంపతుల ఆశలకు బహుమానికి ఇచ్చిన మరి కుమారుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు కూతురుని దీవించి ఆశీర్వదించండి. డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెని దీవించండి. ఆశీర్వదించండి. డేవిడ్ ఇదిగోనే ట్రాన్స్పోర్టేషన్లో ఎవరైనా మరి ఏ ప్లేస్లో మరి చేరాలని ఆశ కలిగి ఉన్నాడో ఆశ గలపరాన్ని తృప్తిపరచాలని దేవుడిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి హృదయ కొరకు నెరవేర్చండి. మరి సంతోషం చూపించండి. సుందర వివాహం సహాయం గురించి ఉద్యోగ వివాహం చూపించండి. కుటుంబంలో ప్రతి యేసుక్రీస్తు కుమారుని స్తోత్రాలైన మీ నామమున శక్తిగా సమకూర్చండి.
దేవ సహాయం దయచేయండి, చూపించండి తండ్రి. దేవా మరి దేవా అనేక రక్షింపబడి నేను ఈ రాజ్యానికి వారసున్నట్లుగా సహాయం తీసుకుని మైపూర్ణమని మా ప్రభువు మా రక్షకుడు ప్రాణప్రియుడు ప్రాణదాతైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. మొదలు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రి పగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్న సంఘములోని ప్రతి కుటుంబములో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రక్షణ పొందని పిల్లలు యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం పొందుతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. గంగం జైపాల్, పారస్ రవి సార్, కడప లేసన్న గారు మా కుటుంబ సభ్యులను దీవించి అలాగే రామగల్ల తిమోత్, రాజయ్య, రెండవ అక్క పిల్లలను కూడా దీవించి యేసు ప్రభువా సువార్తన్న, కర్ణాకర్, సురేష్, రాజన్న, భూషణ వారి కుటుంబ సభ్యులను దీవించి యవన పిల్లలు ఉన్నారు. ఉద్యోగ వివాహ విషయంలో సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకి వదినమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యం దయచేయండి. చిన్నయ్యేసు గారు, కరుణమ్మ కుమారుడు కుమార్తెను బట్టి, సునీతమ్మ కుమార్తె కుమారుడు అత్తమ్మ ఆడపడుచు కుటుంబ సభ్యులను సుందర్ అయిన భార్య, అలాగే బీసీ డిఎస్సి పరీక్షలు రాశారు. అలాగే జగదీష్ రాశారు, బిషప్ పెద్ద కుమార్తె రాశారు, గంధం నిర్మల రాశారు, మరి ప్రసన్న కుమార్తెకు రాశారు, నీట్ ఎగ్జామ్ కూడా రాశారు, మంచి ఫలితాలు ఇచ్చారు. జగదీష్కుంటున్న ఇన్ఫెక్షన్ మీరు ముందు స్వస్థపరచారు. చక్కగా చూసుటకు సహాయం దయచేయండి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును మీరు దీవించమని అడుగుతారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి. సునీల్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏమిటో ఆయన వివాహ విషయంలో కూడా సహాయం దయచేయండి. నిశ్చయ వివాహం తగిన కాలంలో జరుగుటకు అనుగ్రహించండి. రాముగాల రత్నకుమార్, కళావతి మేడం, లేయా లేనియన్ దీవించి కళా తల్లిని, సోదరుల కుటుంబ సభ్యులను దీవించి చిన్న పాప షుగర్తో బాధపడుతూ ఆమె తీసుకుంటున్న ప్రతి మందులు పదార్థము పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కళా మేడం రాయలసీమలో డ్యూటీ చేయించింది. పిల్లలు తీసుకుని అన్ని బయలుదేరుతున్నాం. ప్రతి ప్రయాణంలో నిర్ణయం భర్త కూడా ప్రతి కూడికకు వచ్చినట్టు ప్రభుతో సమాధానపడి ప్రభువులలో పాల్గొని రత్నం తల్లిదండ్రులు, సోదరులు, సోదరిమణులు మహిమ పొందండి. యేసు ప్రభువా సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించారు. అలాగే చిట్టన్న ఆయన భార్య, కుమార్తెల భర్తల సంతానం, రొట్టెల వ్యాపారాన్ని బలపరిచారు. బాబు జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం పెట్టారు. మార్కన్న వదినమ్మను బట్టి స్తోత్రములు. కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేసి వారు ఉదయాన్ని అర్థం చేసుకుని సహకరించే మంచి వరులను మీరు అనుగ్రహించున్నాడు. యేసు ప్రభువా మానవ తత్వం వలన మా ప్రియుడు బిషప్ 2 లక్షలు పోయి కనికరించు. ఈయన
డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేసి రమణ కుమారుని గురించి పెద్ద కుమార్తె స్పోర్ట్స్లోను అలాగే బిఎస్సిలోను ఆయా పోటీ విభాగాలలో పాల్గొంటుంది. ఆమెకంటూ ఒక ఆదరణ దయచేసి ఒక చిన్న ఉద్యోగాన్ని అనుగ్రహించండి. శ్వేత సనీలను దీవించి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేసి వివాహ విషయాలలో మెప్పుడు దయచేసి సన్నీకు దాదాపు కొన్ని నెలల నుంచి పనులు అద్భుతమైన సహాయం దయచేసి రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించి స్తుతించటం యోహాను భారతి పిల్లలను మరియమ్మ భర్త సంతానాన్ని కూడా నిర్మించి మహిమ పొందున్నాడు. పోతురై రాజయ్య ఆయన భార్యను బట్టి స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులోను, రెండవవాడు ఇండియాలో డ్యూటీ చేయించుండగా జీవించి మహిమ పొందున్నాడు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చడం ఇప్పుడు దయచేయండి. గంధం సువార్తమ్మ సీనియర్ భార్య కుమార్తెను దీవించండి. అన్నము భర్త కుమారులను దీవించండి. మరి నిర్మలం ఆయా పరీక్షలు రాసింది, అద్భుతమైన ఫలితాలతో అలాగే ఉద్యోగ విషయంలోను వివాహ విషయంలో దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య సంతాన విషయంలో దయచేయండి. పెద్దలు కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం వారి కుమారుడు ఆయన భార్యను కూడా దీవించి రెండో కోడలు పిల్లలను దీవించి వివిధ చదువులు చదువుతూ ఉన్నాం. అలాగే ఈటెల్ దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తెను దీవించి తల్లిని దీవించి తోడును దీవించి యశ్వ ప్రభు తిప్పన్న కుటుంబ సభ్యులను కూడా దీవించి పొందని మా ప్రియులు భక్తుల దేవత సైన్య కుమార్తెలు కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాను. రేపు ఉదయం అధికారుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎస్ఆర్ విషయంలో అధికారులు దయచూపునట్లుగా అద్భుతమైన సహాయం దయచేసి దేవుడు నా విషయంలో అద్భుతమైన సహాయం చేసేను అని స్తుతించినట్లుగాను పినాయల్ విన్సెంట్ మరి దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా అలాగే తమ్ముని కుటుంబాన్ని సౌర్యమన్నది వాళ్ళ కుటుంబ సభ్యులను పెద్ద కుమార్తె పరీక్షలు రాశారు. ఫలితాలతో పాస్ అవుతున్న శ్యామలమ్మ కుమార్తెను భర్తను సంతానం దీవించండి. రెండవ కుమార్తెను భర్తను దీవించండి. సంతాన విషయంలో ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి స్తోత్రములు. బిందు ఆమె భర్త వారి సంతానం దీవించండి. చందు అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిల్లాపుత్రుని దీవించండి. మంచి పోషకాలు దయచేసి బిందమ్మ నూతన ఇల్లు తగిన కాలమందు ఊపిటి జరుగుతుంది. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అని పిలుపు తీసుకు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు కుమారుని మీరు దీవించి కేవలం త్రాగుకాలు తీసుకుంటున్నారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరు, చాపరాల సంఘాలను బలపరచండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం దయచేసి బాగరాజు సార్ ఆకను బట్టి స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని తీర్చి ఈ నూతన మాసంలో ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు పెట్టి తీర్చండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ పురుషుల బాత్రూమ్ విషయంలోనూ పైన రేకుల షెడ్ విషయంలోనూ ఎదురుగా ఉన్న స్థల విషయంలో అద్భుతమైన సహాయం ఆశిస్తున్నాం. వచ్చే నెలలో రేకుల షెడ్ పని ప్రారంభిస్తున్నది. అద్భుతమైన సహాయం ఉందండి. అయినా మీ దగ్గర సర్వ సపోర్ట్ ప్రతి వారిలో కార్యం జరిగించి అలాగే సెకండ్ సాటర్డే
సహోదరుల సదస్సు చక్కగా జరుగుతుంటాయి. ఈ స్థలమంతా అనేకులతో నింపబడినట్లుగా నింపబడతాయి. ఈ రాత్రి మీరు మైనొప్ప మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా మండలమును, మా తాలూకు మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు ఎక్కడి కింద ఉంచుకుంటున్నారు. ఆశీర్వదించు హస్తాలకు అభిషేకించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘాన్ని ప్రేమించి తెలిసిన తీర్చిబడ్డ